తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఇక ఈ మేరకు జీవో విడుదల చేసింది. అక్టోబర్ 1న శివధర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు తీసుకోనున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. నియామక పత్రాన్ని జూబ్లీహిల్స్ నివాసంలో అందించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు కూడా హైదరాబాద్ లో చదివాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఇక ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994 ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. గ్రే హౌండ్స్ లో స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. మావోయిస్టు అణచివేతలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక 2014 నుంచి 2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి తొలి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. 2016 నైమ్ ఎన్కౌంటర్ ను ప్లాన్ చేసింది కూడా శివధర్ రెడ్డే. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్కోసావోలో కూడా పనిచేశారు శివధర్ రెడ్డి. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీస్ కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత కూడా హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా శివధర్ రెడ్డిని నియమించింది అప్పటి ప్రభుత్వం. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో శాంతి భద్రతలను సమర్థంగా కాపాడినట్లు శివధర్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా పనిచేశారు. పర్సనల్ వింగ్ లో ఐజీ, అడిషనల్ డీజీగా పనిచేశారు శివధర్ రెడ్డి. ఇక అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గాను అనుభవం ఉంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్లీ శివధర్ రెడ్డి నియామకమయ్యారు.